రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజాపాలన వచ్చిందన్నారు. ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు రుణపడి ఉంటానన్నారు. వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులతో అంచెలంచెలుగా ఎదిగానని తెలిపారు. దేశ రాజకీయాల్లో ఎవరికీ దక్కని చారిత్రాత్మక విజయం టీడీపీకే దక్కిందని అన్నారు. భారతదేశం ప్రపంచంలో నెంబర్ 1గా ఉండాలని, పేదరికం లేని సమాజం ఏర్పడాలని శ్రీవారిని ప్రార్థించినట్లు చెప్పారు. ఆర్థిక అసమానతలు తగ్గించడం ప్రభుత్వ విధానాల వల్లనే సాధ్యమన్నారు. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పరిపాలన సాగిస్తామన్నారు. ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని చెప్పారు. సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను నిరంతరం కొనసాగిస్తామని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. తిరుపతిలోని ప్రభుత్వ రుయా ఆసుపత్రిని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. అత్యవసర విభాగంతో పాటు రోగులు చికిత్స పొందుతున్న పలు వార్డులను మంత్రి పరిశీలించారు. వైద్య సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయో రోగులను మంత్రి అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకు అవసరమైన అన్ని సదుపాయాలను పూర్తి స్థాయిలో కల్పించేందుకు ప్రణాళికలు సిద్ధం చేశామన్నారు. రాష్ట్రంలోని పలు ప్రధానమైన ప్రభుత్వ ఆసుపత్రులలో రోగులకు అవసరమైన వైద్య సామగ్రి అందుబాటులో లేవన్న విషయం తమ దృష్టికి వచ్చిందన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులలో అత్యాధునిక వైద్యాన్ని నిరుపేదలకు ఉచితంగా అందించేందుకు ప్రణాళికలు రూపొందించినట్లు చెప్పారు. వైద్య సిబ్బంది విధుల్లో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. యోగా మానసిక ఆరోగ్యానికి చక్కటి ఔషధం వంటిదని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయం ఉపకులపతి జిఎస్ఆర్ కృష్ణమూర్తి అన్నారు. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని యోగాపై 2 రోజుల జాతీయ అవగాహన సదస్సును నిర్వహించారు. ఈ సందర్భంగా సంస్కృత విశ్వవిద్యాలయం ఉపకులపతి మాట్లాడుతూ యోగాలోని శారీరకమైన ఆసనాలు శరీర ఆరోగ్యానికి తోడ్పడుతుందన్నారు. ధార్మిక మతాలలోనూ ఇతర ఆధ్యాత్మిక సాధనలలోనూ యోగా ప్రాధాన్యత గొప్పగా తెలియజేశారు. యోగా ఆధ్యాత్మిక సాధనకు, మానసిక ఆరోగ్యానికి చక్కగా తోడ్పడుతుందన్నారు. నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ప్రతి ఒక్కరికి యోగా ఎంతో అవసరమని సూచించారు. సంస్కృత విశ్వవిద్యాలయంలో ప్రత్యేకంగా యోగ విద్యార్థులకు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. శ్రీ వెంకటేశ్వర ఆయుర్వేద కళాశాల విద్యార్థుల కోసం జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నామని, ఉచితంగా విద్యార్థులకు యోగ శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ప్రత్యేక ప్రవేశ దర్శనం, లడ్డూ ధరల్లో ఎటువంటి మార్పులు లేవని తిరుమల తిరుపతి దేవస్థానం ఒక ప్రకటనలో తెలిపింది. తిరుమల తిరుపతి దేవస్థానం ధరలను సవరించిందని జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని టీటీడీ తెలిపింది. అలాగే తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనానికి సంబంధించి 300 రూపాయల ప్రత్యేక ప్రవేశ దర్శనం, 50 రూపాయల లడ్డూ ప్రసాదం ధరల్లో ఎటువంటి మార్పు లేదని టీటీడీ స్పష్టం చేసింది. భక్తులు ఈ విషయాన్ని గమనించాలని టీటీడీ విజ్ఞప్తి చేస్తోంది. మరోవైపు శ్రీ వెంకటేశ్వర స్వామివారి దర్శనార్థం శ్రీవారి మెట్టు మార్గం గుండా వెళ్లే భక్తులకు దర్శన టోకెన్ల స్కానింగ్ విధానాన్ని పునరుద్ధరిస్తున్నట్లు టీటీడీ తెలిపింది. శ్రీనివాస మంగాపురంలోని శ్రీవారి మెట్టు ప్రవేశం వద్ద జారీ చేస్తున్న టోకెన్లను పొందిన భక్తులు ఖచ్చితంగా శ్రీవారి మెట్టు మార్గంలోని 1200 మెట్టు వద్ద టోకెన్లు స్కానింగ్ చేసుకుంటేనే దర్శనానికి అనుమతిస్తామని టీటీడీ ఆ ప్రకటనలో స్పష్టం చేసింది. టోకెన్ల జారీలో పారదర్శకత తీసుకొచ్చేందుకు ఈ విధానాన్ని అమలు చేస్తున్నట్లు టీటీడీ ప్రకటనలో తెలిపింది. జనసంఘ వ్యవస్థాపకులు శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతిని తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలోని బీజేపీ కార్యాలయంలో నిర్వహించారు. శ్యాంప్రసాద్ ముఖర్జీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తి బీజేపీ నేతలు మాట్లాడుతూ దేశం కోసం ఆయన చేసిన సేవల్ని కొనియాడారు. దేశం కోసం శ్యాంప్రసాద్ ముఖర్జీ చేసిన త్యాగం మరువలేనిదన్నారు. శ్యాంప్రసాద్ ముఖర్జీ జాతీయవాద నేతలలో ముఖ్యుడని అన్నారు. ఆధునిక జాతీయవాదాన్ని ప్రగాఢంగా విశ్వసించేవారని చెప్పారు. శ్యాంప్రసాద్ బాటలో నడుస్తూ ప్రధాని నరేంద్ర మోదీ ఆర్టికల్ 370ని రద్దు చేయడంలో సఫలం అయ్యారన్నారు. శ్యాంప్రసాద్ ముఖర్జీ ఆశయాలకు అనుగుణంగా ప్రధాని నరేంద్ర మోదీ ప్రజా పరిపాలన కొనసాగిస్తున్నారని తెలియజేశారు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆలయంలో జూన్ 19 నుంచి 21వ తేదీ వరకు 3 రోజుల పాటు జ్యేష్ఠాభిషేకం కార్యక్రమాన్ని నిర్వహించారు. అభిషేకాలు, పంచామృత, స్నపన తిరుమంజనాల కారణంగా శ్రీదేవి, భూదేవి, శ్రీ మలయప్ప స్వామివారి ఉత్సవమూర్తులు అరిగిపోకుండా జాగ్రత్తలు తీసుకునేందుకు వైఖాసన ఆగమోక్తంగా నిర్వహించే ఉత్సవమే జ్యేష్ఠాభిషేకం. ప్రతి సంవత్సరం జ్యేష్ఠ మాసంలో జ్యేష్ఠ నక్షత్రాన్ని ముగిసే విధంగా స్వామివారికి ఈ ఉత్సవం నిర్వహిస్తారు. ఆలయంలోని సంపంగి ప్రదక్షిణంలో గల కళ్యాణ మండపంలో ఈ ఉత్సవం నిర్వహించారు. దీనిని అభిధేయక అభిషేకం అని కూడా అంటారు. మొదటి రోజు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్ప స్వామివారికి హోమాలు, అభిషేకాలు, పంచామృత, స్నపన తిరుమంజనం నిర్వహించారు.